శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మొదటిసారిగా తిరుపతి నందు ఫెయిల్యూస్ బాయ్స్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశామని, ఈ సినిమాను చూసి ప్రజలు ఆదరించాలని డైరెక్టర్ తెలుగు శ్రీను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు జరిగిన పత్రికా సమావేశంలో చెప్పారు. గురుదక్షిణామూర్తి పతాకంపై సినిమా నిర్మించామన్నారు. ప్రేమలో ఫెయిల్ అయిన యువకులు సక్సెస్ని ఎలా సాధించాను అన్న రీతిలో నా క్యారెక్టర్ ఉంటుందని హీరో అభితేజ అన్నారు. నాతో పాటు సినిమాలో మొత్తం 3 హీరోలు 3 హీరోయిన్లు ఉంటారని చెప్పారు. ఈ సినిమా నాకు మంచి సక్సెస్ని ఇస్తుందని హీరోయిన్ కోయల్ దాస్ సంపూర్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ మీద మా సినిమా మీద స్వామి ఆశీస్సులుంటే భవిష్యత్తులో మునుముందు ఇంకా మంచి సినిమాలు నిర్మిస్తానని నిర్మాత కేఎస్ కుమార్ అన్నారు. ప్రస్తుత సమాజంలో యువత ఏ విధంగా పక్కదారి పడుతున్నారని విధివృత్తంతో ఈ సినిమా తీశామన్నారు. ఈ సినిమాలో లవ్, డ్రామా, సెంటిమెంట్, 6 పాటలు, ఫైట్లు అన్ని కలగలిపి సినిమా లవ్ ఫెయిల్యూర్ సినిమా అన్నారు. సీనియర్ నటులైన సుమన్, నాజర్, తనికళ్లపరణి, రాజు కనకాల, సప్తగిరి, తాగుబోతు రమేష్, స్వామి రారా సజ్జ, కవిత ముఖ్యమైన తారాగణం ఆ సినిమాలో నటించారన్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మేము మా డైరెక్టర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమాని పూర్తి చేయడం కూడా జరిగింది. ఓకే, ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అవుతుందని అందరం ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ సినిమా యూత్ బేస్ సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ బేస్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఒక ఫ్యామిలీ, ఒక తల్లి, తండ్రి, అలాగే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చే సినిమా ఇది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. ఒక పాట నుంచి ఒక పాట ఉంది. మీరు థియేటర్లో చూసి ఎంత ఆనందిస్తారో తిరిగి మళ్ళీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు మీరే చెప్తారు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నా పేరు శ్రీనివాసులు. నేను మూవీ డైరెక్టర్ తెలుగు శ్రీనివాసులు నా పేరు. పల్లెల్లో ఎలా ఉంటారు, పల్లెల్లో అబ్బాయి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సేమ్ ఏ మాత్రం తిట్టిపోయి చూడడానికి ఇప్పుడు ఇంత స్టైల్గా ఉన్నారండి. తెర మీద చూశారంటే మీరు విలేజ్లో ఆ రోజు పూర్తిగా ఈ సినిమా హిట్ చేయాలని చెప్పి నేను తిరుపతికి ఇది రావడం ఫస్ట్ టైము. ఇక్కడ ప్రెస్ క్లబ్లో నేను ఇక్కడ ఉంటాను. మనకు దారి ఇచ్చాడు, అప్పుడే మనం విజయం పొందినట్టు. ఈసారి ఈయన వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఈయన కరుణించాడా, చాలా పెద్దోన్నై పుడుస్తా స్వామి అన్ని పుష్పకు మీకు ఎలా విజయం కట్టి హీరో గారు అభితేజ్ గారు ఆయన ఎంత కసి అంటే, ఎంత ఆసక్తి అంటే సినిమా ఫీల్డ్ మీద గట్టిగా దాని మీద మొత్తం వేదికను అలంకరించిన వాళ్ళకి నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ తిరుపతికి స్పెషల్గా రావడం ఏంటంటే కారణం మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నుంచి మన ప్రస్థానం స్టార్ట్ చేస్తే ఆ మూవీ ఎంత ఘన విజయం సాధిస్తుందో అది అందరికీ తెలుసు. చాలా మూవీలు ఇక్కడికి వచ్చి ఫస్ట్ దర్శనం చేసుకొని పుష్ప కానీ మిగతా చాలా మూవీస్ చాలా విజయవంతంగా ప్రదర్శించబడాయి. నెక్స్ట్ మా ఫెయిల్యూర్ బాయ్స్ మూవీ కూడా అంత విజయం అవుతుందని చెప్పి నేను కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ మూవీ మీరు తిరుపతిలో చూసి యువత చాలా ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ ఎందుకు చూడాలని నేను చెప్తానంటే, ప్రత్యేకించి ఫెయిల్యూర్ బాయ్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి, దాన్ని మనం ముందుగానే ఎలా చేంజ్ చేయాలి అనే దానికి ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందండి. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి యువకుడు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి మాత్రమే ముందు గ్రహిస్తాడండి. ఎందుకు గ్రహిస్తాడంటే ఫెయిల్యూర్ అనే దాన్ని బట్టి ముందే మనం చెప్తున్నాం, ఇలా వెళ్తే మీరు ఫెయిల్ అయిపోతారు. సో ఏంటంటే ఇది ముందే దాటేస్తే తర్వాత మీరు హిట్ అవుతారు, సక్సెస్ అవుతారు, జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఫ్యామిలీ ఉంటుంది, అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సో మనం ఒక్కదాని మీదనే మనం వెళ్ళిపోకుండా ఫెయిల్యూర్కు మనం యాక్సెప్ట్ చేయకుండా సక్సెస్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అందుకు నేను ఈ మూవీ ప్రత్యేకంగా చూడమని చెప్తున్నాను. నేటి యువత ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? లవ్ వాళ్ళకు మనీ, బెట్టింగ్లు, లవ్, వీటి వల్ల మనం అందరూ చాలా వెనకబడిపోతుంది యువత. సో ఈ సినిమా చూసిన తర్వాత ఏంటంటే మ్యాక్సిమం 90% యువత ఫెయిల్ అవ్వరు. ఫ్యూచర్లో ఏ యువత కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఫెయిల్ అవ్వరని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా చూసి నేను ఒప్పుకుంటున్నాను. గ్యారెంటీ సక్సెస్ ఖచ్చితంగా కొడతారు. సో యువత మంచి బాటలు నడవడానికి మన ప్రొడ్యూసర్ గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమా గట్టిగా సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. కుమార్ గారు ఇక్కడికి వచ్చినటువంటి మా హీరోయిన్ గారు
ఆమె కూడా చాలా బెంగాల్ నుంచి స్ట్రగుల్ పడుతూ ఫ్లైట్ లేట్ అయినా కూడా ఇండిగో ఇప్పుడు తెలిసిందే మీకు అందరికీ, అయినా ఇంతవరకు వచ్చారు. ధన్యవాదాలు మేడం. సుపూర్ణ. ఓకే. హాయ్ అండి. ఫెయిల్యూర్ బాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ వచ్చి చాలా యాప్ట్గా పెట్టుంటారు, ఫెయిల్యూర్ బాయ్స్ అనేది. సక్సెస్ అనేది వచ్చి అంత ఈజీగా అయితే ఎవరికి రాదు. మేబీ ఒక్కొక్క స్టేజ్లో ఒక చిన్న పిల్లోడు తన ఒక చిన్న స్టేజ్ నుంచి చూసామంటే ఎత్తుకునే దగ్గర నుంచి నడవలేడు. పడాలి మళ్ళీ లేవాలి, పడాలి మళ్ళీ లేవాలి. అది ఒక్కొక్క పడి లేవడం వల్ల వచ్చి ఒక ఎలా చెప్పేది, ప్రతి ఒక్క స్ట్రగుల్ ఉంటేనే వచ్చి దానికి తగ్గ ఒక ఫలితం అనేది ఉంటుంది. అంతేగాని ఈజీగా ఏది వచ్చి ఒక లక్ష్యాన్ని వచ్చి ఏమీ మనం వచ్చి కష్టపడకుండా వచ్చి చేయించలేము అనే ఒక బేస్ లైన్ ప్లాట్ తీసుకొని ఈ మూవీలో వచ్చి ప్రతి ఒక్క సింగిల్ ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ నచ్చే విధంగా వచ్చి మూవీలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇన్ ద సేమ్ టైం మ్యూజిక్ విజయ్ బుల్గాని మీ అందరికీ తెలిసిందే, కోట్, ఆ తర్వాత బేబీ, ఈ మూవీస్ అన్నీ చేశాడు. తను వచ్చి ఒక సోల్, ఒక్కొక్క సాంగ్ వచ్చి ఒక సోల్ లాగా వచ్చి ఇచ్చాడు. ఒక్కొక్క సాంగ్ వచ్చి అంత బాగా డిజైన్ చేసి ఇచ్చాడు. సాంగ్స్ అంతా వచ్చి ఆడియో కొంచెం పెద్ద మంచి రీచ్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో అయితే ప్రతి ఒక్కరు వచ్చి ఆడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్, చాలా ఆనందంగా ఉంది. అదే ఆ పాజిటివ్ వైబ్ వచ్చి అట్లా వచ్చి మూవీ రిలీజ్లో కూడా వచ్చి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా వచ్చి మూవీ వచ్చి ఆడాలా, ఇన్ ద సేమ్ టైం వచ్చి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇన్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఎక్కడే కానీ మూవీలో వచ్చి కాంప్రమైజ్ కాలేదు. డే 1 నుంచి ఇవాళ వరకు మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో వచ్చి కాంప్రమైజ్ కాకుండా మూవీని వచ్చి ఒక క్వాలిటీ అయిన మూవీగా ఇవ్వాలని వాళ్ళ ఒక మోటివ్తో వచ్చి ఇవాళ దాకా వచ్చారు. డెఫినెట్లీ వచ్చి మూవీ వచ్చి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇన్ ద సేమ్ టైం ఇదే బ్యానర్లో వచ్చి ఇంకెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదండి? శ్రీ గురుదక్షిణామూర్తి. యా. Yes. So, film name is Failure Boy. So, मैं Shupurna and Abhitej, our director Shrinu Garu and our producer Kumar Garu. तो हम प्रमोशन के लिए आए हैं. आप सब आइए और हमारे फिल्म को सक्सेसफुल बनाइए. It's a very beautiful story. There are 4 hero and 4 heroines. हमारा ट्रैक जो है एक विलेज boy and village girl ka love story. It's a very beautiful, and the songs are the strength of this film. And song sare songs, especially Godaramma that's our favorite. Of course, we are really touched with that music. Thank you.